మనం డెమోక్రసీలో ఉన్నామా లేక ఆదిమానవుల కాలంలో ఉన్నామా అనిపిస్తుంది. ఈ ఇన్సిడెంట్ విన్నాక మీరు కూడా అలానే అనుకుంటారు. ఉత్తరప్రదేశ్ లో ఉన్నావో అనే విలేజ్ లో ఒక 17 ఇయర్స్ ఉమెన్ జాబ్ కోసం రిక్వెస్ట్ చేద్దామని ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్తే అక్కడ రూలింగ్ పార్టీ అయిన ఒక బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ఆ అమ్మాయిని చాలా బ్రూటల్ గా రేప్ చేసి వదిలేస్తే ఆ మరుసటి 2 రోజులకే ఆ ఎమ్మెల్యే యొక్క మనుషులు తనని మళ్లీ గ్యాంగ్ రేప్ చేశారు. ఈ కేసు కోర్టులోకి వెళ్ళింది. కోర్టు ఆ ఎమ్మెల్యేకి లైఫ్ సెంటెన్స్ విధించింది. ఇప్పుడు ఈ న్యూస్ ఎందుకు ట్రెండింగ్ అవుతుంది అంటే 23 డిసెంబర్ 2025 ఢిల్లీ హైకోర్టు ఈ బీజేపీ ఎమ్మెల్యే పైన ఉన్న లైఫ్ ఎక్స్పెక్టెన్సీని పూర్తిగా రద్దు చేసింది. ఇది లిటరల్లీ సస్పెండెడ్ ద జైల్ టెన్యూర్ ఆఫ్ దిస్ ఎమ్మెల్యే. అండ్ ఈ ఎమ్మెల్యే అక్యూజ్డ్ కూడా కాదు, ఈజ్ ఎ కన్విక్టెడ్ రేపిస్ట్. మళ్ళీ ఢిల్లీ హైకోర్టు అనేది డిసిజన్ తీసుకోవడం ఈస్ అగేన్స్ట్ ద లా, అగేన్స్ట్ ద మొరాలిటీ అండ్ అగేన్స్ట్ డెమోక్రసీ. వాడిప్పుడు రోడ్డు పైన చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అది కాకుండా స్పెషల్ ప్రొటెక్షన్ తో కూడా. సో ఇదేంటి అని ఆ విక్టిమ్ రోడ్ పైనకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తాడు. దారుణంగా అక్కడున్న పోలీసులు గాని అక్కడున్న లా అండ్ ఆర్డర్ గాని దారుణంగా లాక్కెళ్లి జైల్లో పెడుతున్నారు. ఒక్కొక్కరిగా తన ఫ్యామిలీ మెంబర్స్ లో అందరినీ చంపేస్తున్నారు. ఈ ఒక్క ఇన్సిడెంటే కాదు, రేపులు చేసి జైలుకి వెళ్లిన వాళ్ళు చాలా మంది బయటకు వస్తున్నారు. అందులో ఆశారాం బాబా, రామ్ రహీం ఇలా చాలానే ఉన్నారు. మన దేశంలో లా అండ్ ఆర్డర్ గాని జస్టిస్ గాని అసలు ఎక్కడ? సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మన కంట్రీ ఉంది. సో నా పాయింట్ బీజేపీ పార్టీకి అగెన్స్ట్ గా కాదు, ఏ ఒక్క పొలిటీషియన్ కి అగెన్స్ట్ కాదు. సో ఇలాంటి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చే ఆ పోలీసులకి శాలరీలు మన జేబుల్లో నుంచే వెళ్తున్నాయి. సో ఆ ఒక్క పాయింట్ అర్థం చేసుకోండి.